నగలన్నీ తీసుకెళ్లి అమ్మవారికి అలంకరించాలి. వీళ్ళ అన్యాయాలకు బలైపోయిన వాళ్ళందరికీ ఈ డబ్బు పంచి పెట్టాలి. అవును బాబాయ్, ఈ ఊరు బాగుపడాలంటే ఈ ఊరికి పట్టిన శనిగ్రహాలు పోవాలని ఆ రోజే చెప్పావు. దీనికి పట్టిన పీడను కడిగేసి మళ్ళీ మిమ్మల్ని మామూలు మనుషులు చేయడానికే వచ్చాను. దేవత నగలనే దోచుకున్న ఆ దుర్మార్గుల్ని దోచి ఈ నగలు తీసుకొచ్చాను. దేవుకి అలంకరించండి. ఈ ఊర్లోని ప్రతి గడప, పోగొట్టుకున్న ప్రతి పైసా వడ్డీతో సహా దీనిలో ఉంది. అందరికీ పంచొస్తాను. ఇదిగో మీరు పోగొట్టుకున్న డబ్బు. సమానంగా పంచుకోండి. అలాగే బాబు. ఈ ఊరికి పట్టిన పీడ వదిలిందమ్మా. లేదు, ఇంకా నా ధ్యేయం నెరవేరలేదు. అన్యాయాన్ని నరికి ధర్మానికి దారి తీయాలంటే ఇంకా కొన్ని చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. అప్పుడే ఈ గ్రామానికి ప్రశాంతి, నాకు మనశ్శాంతి. అంత దారుణం జరిగిందా? రాణి, నా కన్న బిడ్డను చంపి నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు. పాము పుట్టలో చెయ్యి పెట్టి నిద్రపోతున్న పాముని తట్టి లేప, దాని ఫలితం అనుభవిస్తా. పెళ్లిరాని పచ్చిచ్చిన వాళ్ళకి 25,000 రూపాయలు బహుమానం అంట. ఏమిటమ్మా అన్యాయం? ఏమిటో అంటా ఇదూరమ్మా. చీమ కూడా హాని చేయని నిన్ను ఒక బంధుత్వ నాయకురాలుగా చిత్రించిందా ఈ సంఘం? అయ్యో బాబోయ్, 25,000 బహుమతి. నన్ను పట్టించిన వాడికి 25,000 రూపాయలు బహుమతి. రాయుడు, నీ పలుకుబడి బలంతో నన్ను వీధి వీధికి ఎక్కించావు. ఎదురు దెబ్బ తీయలేక వెనక దెబ్బ తీయాలనుకున్నా. నిన్ను నీ వెనక దాక్కున్న భైరవుణ్ణి నేనే ఎదురు దెబ్బ తీస్తాను. ఆ ద్రోహిని నేనే చంపాలి. ఆ రక్తం నా తల్లిదండ్రుల సమాధుల మీద చిందించాలి. అప్పుడే వాళ్ళ ఆత్మలకు శాంతి, నాకు మనశ్శాంతి. నీ కోరిక నెరవేరేందుకు నేనొక పథకం ఆలోచించాను. ఆ చండీరాణి హత్యలు, బందిపోట్లు జరిపిస్తోందని ఫిర్యాదులు చెప్తున్నాయి. కానీ ఆ రాయుడే బందిపోట్లతో చేతులు కలిపి ఈ దురాగతాలన్నీ జరిపిస్తున్నాడని నా అభిప్రాయం. ఏమైనా అసలు నిజం తెలియాలంటే వాళ్ళిద్దరూ అరెస్ట్ కావాలి. అందుకు కాసిన పథకాన్ని వేసే ఉంచాను. ఏంటి సార్? ఈ పప్పారాయుడు ఏ పని చెప్పి చేయడు, చేసి చూపిస్తాడు. పదండి. గట్టు మీద చెట్టు, చెట్టు కింద పుట్ట. గట్టు మీద చెట్టు, చెట్టు కింద పుట్ట. పుట్టలోన పాము, పట్టకుండా పోను. నేను పట్టేస్తా, ఛాన్స్ కొట్టేస్తా. గట్టు మీద చెట్టు, చెట్టు మీద గూడు.
గట్టు మీద చెట్టు చెట్టు మీద గూడు గూటిలో పిట్ట పట్టకుండా పోను తాండ్ర పుల్లిని నేను గాండ్రు మనకపోను తాండ్ర పుల్లిని నేను గాండ్రు మనకపోను చిరత వరకు ఎవరినైనా పడతాను తమ్ముడు పంజరంలో పెడతాను తమ్ముడు తాటాకు చప్పుడు బెదిరించదప్పుడు కాటాకు చప్పుడు బెదిరించదెప్పుడు ఏకేదో మీకేదో నీకే తెలుసు తిరగేసి మరగేసి తిరకాసు విడదీసే చతురున్నిల్లే గట్టు మీద చెట్టు ఆ చెట్టు కింద పుట్ట గట్టు మీద చెట్టు చెట్టు కింద పుట్ట పుట్టలోన పాము పట్టకుండా పోము తరిమి కొట్టి సాబ కొట్టి గుండె చీల్చి తాగుతుంది నెత్తురు శివమెత్తి ఆడుతుంది అప్పుడు ఆరంభశూరుడా ప్రారంభమెప్పుడు ఆరంభశూరుడా ప్రారంభమెప్పుడు కసిది రప్పగవాణ్ణి ఇక్కడ తెచ్చి మసి చేసి పోయేది ఖాయం గట్టు మీద చెట్టు చెట్టు కింద పుట్ట గట్టు మీద చెట్టు చెట్టు కింద పుట్ట పుట్టలోన పాము పట్టకుండా రాయుడు గారా నమస్కారం సార్ రాయుడు చూసాను సార్ అది నేను చూశాను తప్పించుకుపోయాడు సార్ లేకపోతే చేతులు కట్టుకుని ఎలిమెంటరీ స్కూల్ కూడా జైలు నడిచొస్తాడు అనుకున్నారేంట్రా అవునరా ఎవడరా రాయుడికి దండం పెట్టింది వారు సార్ నువ్వు కిల్లి కొట్టేట్టు బతుకు నేను పెట్టలేదు సార్ నువ్వు మిఠాయి కొట్టేట్టుకు బతుకు సచ్చి చెడి దొంగాషాలు వేసుకుని నన్ను పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చావా చేతికి దొరికిన దొంగ మీరు వదిలేశారా అసలు డిపార్ట్మెంట్కి మీరు అవమానం రా చిచ్చి